పరిమళ మీరు వచ్చేది మాత్రం మీ అన్న వాళ్ళకి ఏం తెలియదు కదా? తెలియదు బావా, ఇంట్లో అన్న లేని టైం చూసుకొని వచ్చిన. అబ్బా ఫస్ట్ టైం అన్న మనం అందరం ఇట్లా నలుగురం కలవడం. దేవుని దేవాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉండి మనం నలుగురం ఎప్పుడు ఇట్లా హ్యాపీగా ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకు బావా, మనం ఎందుకు విడిపోతాం, అందరం కలిసే ఉంటాం. అన్న మొత్తానికి నలుగురం కలుద్దాం అనుకున్నాం, కలిసినాం. ఇప్పుడు చెప్పి ఏం చేయాలన్నా? ఏం లేదురా తమ్ముడు, నాన్నైతే ఏదో విధంగా మాట్లాడి ఒప్పించడం, అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇచ్చి మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. ఒక్క శివతోటే ప్రాబ్లం ఉన్నది, ఏదో విధంగా శివని కూడా ఒప్పిస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు. బావా వచ్చే ముందే అమ్మకి మామయ్య కాల్ చేస్తే అమ్మ మాట్లాడింది. అమ్మ ఓకే కానీ నువ్వు అన్నట్టు మా అన్నయ్యనే ఒప్పియాలి బావా. అట్లా అని చెప్పేసి నీ శివతోటి ఇన్ని రోజులు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఈ గొడవలు వద్దా అని చెప్పేసి ఉంటే ఇప్పుడు వీళ్ళే మరికాడ కలిసి మరి అనవసరంగా గొడవలు చేసిళ్ళు. ఇప్పుడు అయిపోయింది దాని గురించి డిస్కషన్ ఎందుకన్నా, జరగబోయే దాని గురించి మాట్లాడదాం పాటు. ఇప్పుడు జరగబోయే దాని గురించి అంటే మనకి ఎట్లా వెళ్తారు తమ్ముడు? నాన్న పోయి అత్తమ్మ